నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే అసలు నేను దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు సో అప్పుడప్పుడు మేమున్నాము ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని గుర్తించుకోండి అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు మీద ఒకసారి లోకేష్ మీద ఒకసారి పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతూ ఉంటుందన్నమాట మనం ఫైర్ బ్రాండ్ అనిపించుకోవాలి కదా సో ఆ ఫైర్ బ్రాండ్ బిరుదు కోసము అప్పుడప్పుడు మీడియాలోకి వచ్చి అలా హాయ్ చెప్పబోతుంది ఎవరో కాదు మన రోజక్క ఎస్ మీరు విన్నది కరెక్టే మనం ఏం మాట్లాడుతున్నా కూడా క్లారిటీ లేకుండా వైసీపీలో మిగిలిన రాజకీయ నాయకులు ఏం మాట్లాడితే మనం కూడా దాన్ని రిపీట్ చేసి ఫైర్ బ్రాండ్ అనిపించుకోవడానికి ఇలాంటి తహతహలాడే కార్యక్రమాలు చాలా చేస్తుంటారు మన రోజక్క సో ఈరోజు కూడా అలాంటి టాపిక్ ఒకటి బయటకు వచ్చిందనమాట ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మన రోజా మేడం కొన్ని మాటలు అన్నారనమాట ఏంటి అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాజకీయాల్లో ఉండి సినిమాలు అవసరమా సో ఇప్పుడు మన సినిమాల గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే సినిమాల టాపిక్ అవుతుంది కదా మరి మంత్రి పొజిషన్లో ఉండి మనకి జబర్దస్త్ షోలు అవసరమా సినిమాలు అవసరమా క్యారెక్టర్లు అవసరమా అదేదో ఫుల్ ప్లెజర్గా రాజకీయాలకి రావచ్చు కదా మరి మీరెందుకు చేస్తున్నట్టు మనం చేస్తేనేమో పూజ పక్కనోళ్ళు చేస్తేనేమో భజన సో ఫస్ట్ మనం ఒకరిననే ముందు మనమేం చేస్తున్నామని ఆలోచించి మాట్లాడాలక్క సో మనం జబర్దస్త్లో చేయొచ్చు రెమ్యునేషన్లు తీసుకోవచ్చు సినిమాల్లో చేయొచ్చు రెమ్యునేషన్లు తీసుకోవచ్చు రాజకీయాల్లోకి రావచ్చు అవినీతి చేయొచ్చు అన్నీ చక్కగా కోర్టు సంపాదించుకొని పెట్టుకోవచ్చు సరే కోర్టే చెప్పింది క్లారిటీగా అప్పటి సీఎం అప్పటి ముఖ్యమంత్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ గారే సీఎం పొజిషన్లో ఉండి కూడా సినిమాలు చేశారు అలా చెయ్యొచ్చని కోర్టే స్టే ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే అలాంటిది పవన్ కళ్యాణ్ ఎందుకు చేయకూడదు అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ప్రజలు అంటే మనం చెయ్యొచ్చు పక్కన వాళ్ళు చేస్తే మాత్రం ఎత్తి చూపాలన్నమాట మనం పర్ఫెక్ట్గా మనం తప్పు చేసినా అది ఒప్పు పక్కన వాళ్ళు ఒప్పు చేసినా అది తప్పు లెక్కే చూస్తారనమాట సో అది కాదు ఫస్ట్ ప్రజల గురించి పోరాడండి ప్రజలకి ఏం కావాలో చెప్పండి ఓకే మీ ప్రొఫెషనలే ఇలా రాజకీయాలే కదా సో ప్రజల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించండి ఏంటి సూపర్ హిట్ సూపర్ 6 సూపర్ ఫట్టా అసలు ఒక్కటి కూడా నెరవేర్చలేదా మరి మీరే మాత్రం నెరవేర్చారక్క వైసీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్ పెంచుతామన్నారు ఎట్లా పెంచిండ్రు ఇయర్లీ 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు పింఛన్ ఆ వచ్చిన అధికారంలోకి మొత్తం అయిపోయే వరకు మనం పెంచకూడదని ఫిక్స్ అయిపోయి అధికారంలోకి వచ్చాం ఏదో మాట వరుసకి మేము 3000 ఇచ్చేస్తామని వచ్చారు కానీ సడన్గా ఒకటేసారి పెంచారా మీరు పెంచలేదు ఏదో విడతల వారీగా ఈఎంఐలు కడుతున్నట్టు చక్కగా ఇయర్లీ 250 ఇచ్చుకుంటూ వచ్చారు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి అప్పుడు పెంచేసామనుకో ప్రజల ఆధారభిమానాలు మనం గెలుచుకోవచ్చు కదా ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ 1 ఇయరే అయ్యింది ఆ 1 ఇయర్లోనే సూపర్ 6లో 3 ఆల్రెడీ చేసేసారు ఇంకా 3 కూడా అంటే చాలానే చేశారు ఇక వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కాదు ఇక చాలా హామీలను నెరవేర్చారు డెవలప్ దిశగా వెళ్ళిపోతున్నారు డెవలప్ చేస్తున్నారు రాజధానికి ముఖ్యంగా పునాదులు వేస్తున్నారు 5 ఇయర్స్ కాలక్షేపం చేయలేదు అక్కో పునాదులు వేస్తూ రాజధాని డెవలప్ చేస్తున్నారు ఆ సూపర్ 6లో 3 చేసేస్తున్నారు ఇక నిరుద్యోగులను కూడా తగ్గిస్తున్నారు వాలంటీర్లను కాదు నిరుద్యోగులను తగ్గిస్తున్నారు మనం నిరుద్యోగులు అంటేనే వాలంటీర్లుగా చేసేసి 5000 రూపాయలు చేతిలో పెట్టేసేసి చేతులుపుకునే క్యాండిడేట్స్ కాదు అర్థమైందా సో ఈ విధంగా చూసుకుంటే వచ్చిన 1 ఇయర్లోనే డెవలప్మెంట్ ప్రజలు చూస్తున్నారు సూపర్ 6 సూపర్ ఫట్టు కాదు ఆల్రెడీ మీరు 5 ఇయర్స్లో కూడా మీరు సగమే చేశారు ఇక్కడ 1 ఇయర్లోనే చేసేసి చూపిస్తున్నారు దీని అర్థం ఏంటి సరే ప్రతిసారి ఒక మీడియాలో అంటున్నారు ఏంటి వైద్య కళాశాలను మేమే నిర్మించాము మేమే డెవలప్ చేశాము ఇప్పుడు ఆ వైద్య కళాశాలన్నింటినీ తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అంటున్నారు కదా మరి మీరు ఏ పర్పస్తో వైద్య కళాశాలను నిర్మించారు గవర్నమెంట్ అంటే ₹1 కూడా ఫీజు తీసుకోకుండా అక్కడ చదువులు చెప్పడానికా మీరు కూడా సంపాదించడానికే కదా మొత్తం దోచుకు తినడానికే కదా ఒకవేళ ఇప్పుడు ప్రైవేటీకరణ అంటున్నారు కదా ఒకవేళ వైసీపీ ఉంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేసి దోచుకు తినేవాళ్ళు మద్యం నిషేధించారే మద్య నిషేధన అని ఒక పథకం తీసుకొచ్చారుగా మద్యం నిషేధిస్తానని చెప్పి జగన్ బ్రాండ్స్ పెట్టారు కదా ఆ బ్రాండ్స్ లాగా చూసుకుంటే ఇది చాలా బెటరే అక్క సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం ప్రైవేటీకరణ చేయలేదు ప్రభుత్వము ప్రైవేట్ అంటే ఇద్దరు కలిసి దాన్ని మేనేజ్ చేస్తారు ఇక్కడ మొత్తం బాధ్యతలు ఎవరు ఉంటాయంటే ప్రభుత్వానివే ఉంటాయన్నమాట ప్రజలకు అందరికీ కూడా ఫ్రీ వైద్యం ఉంటుంది ఇక్కడ చదువు కూడా ఫ్రీగానే ఉంటుంది ఇక ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు అని అంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి కొంచెం బాగుపడతారు అంటే మొత్తం బడ్డెను ప్రభుత్వానికే కాకుండా కొంచెం ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ వాళ్ళ సొమ్ముని ఇన్వెస్ట్ చేస్తారనమాట అంటే ఇక్కడ ప్రజల మీద ఎటువంటి బర్డెన్ పడదు
దాని అర్థం ప్రజలకి కావాల్సిన ఫ్రీ వైద్యం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది వైద్యులు కూడా పుట్టుకొస్తారు. రండి మంత్రులందరూ రండి చూపిస్తాం మేము కట్టిన కళాశాలలు అని అంటున్నారు. మరి అప్పుడు లేని కళాశాలలు ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినట్టో మరి మీరే చెప్పాలి సమాధానం. అయితే మన రోజక్క చేసినటువంటి ఈ మాటలన్నీ కూడా హాట్ టాపిక్గా అయిపోతున్నాయండి. సో ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడి ప్రజలని అప్పుడప్పుడు లుక్స్ మన వైపు తీసేసుకోవాలన్న రీతిలో మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి ఇందాకొకటి అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. మళ్ళీ అప్పుడు వైసీపీ గెలిచినప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కడున్నారు అని అంటున్నారు కదా. టీడీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. అందుకే కదా లేనిపోని కేసులు పెట్టి నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించింది. మరి వేరే దేశమో వెళ్ళిపోయి ఉంటే మరి జైల్లోకి ఎందుకు పెడతారు? వేరే దేశం వెళ్ళి జైల్లో పెట్టించింది ఎవరు? సో ఇవన్నీ అంచనాలు చేసుకుంటే ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు న్యాయంగా చేస్తున్నారని ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు. సో మీరే చెప్పండి, మరి రోజు చేసినటువంటి ఈ మాటల గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఆ రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదంట, మరి దీని గురించి ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.